కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చూడకుండా శ్రద్ధగా కొంత సమయం వాక్యం వినడానికి ప్రయాసపడండి. ఓకే, కుడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయించున్నాడు. అదేవిధంగా దైవదాసులకు పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా జాగ్రత్తగా కొన్ని మాటలు శ్రద్ధగా వినుటి కొరకు సిద్ధపడదాం. వినుచున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి కొన్ని గొప్ప పరమార్థములను గ్రహించుకొనుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. అందరూ కూడా శ్రద్ధగా వాక్య భాగమును విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. చేశారమ్మా 36వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 36. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడిన. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క మాటలు వినేటప్పుడు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే, దేవుడు అని మనం ఎవరిని పిలుస్తామంటే ఏదైనా చేయగలిగిన వాడినే దేవుడు అంటాం. కొన్ని చేసి కొన్ని చేయలేకపోతే ఆయన మనం దేవుడు అని అనలేం. ఎందుకంటే ఆయన గురించి ఏమి రాయబడిందంటే సర్వ శక్తిమంతుడు. ఎందుకంటమ్మా సర్వశక్తిమంతుడు అంటే సర్వము పైన శక్తి కలిగిన వాడు. కాబట్టి నీకు ఏది ఉన్నా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బందులైనా, ఏ నష్టమైనా, ఎలాంటిదైనా ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకు చేయగలడంటే ఆయన దేవుడు అని పెట్టాం కనుక. లేకపోతే ఆయన మనము దేవుడు అంటే ఏదైనా ఒకటి చేయలేడు అన్ననుకోండి, ఆయన దేవుడు అంటానికి అర్హుడు కాదు. అన్ని చేయగలిగితేనే ఆయన మనం దేవుడు అనాలి. కాబట్టి ప్రపంచ మొత్తంలో యావత్ భూమి మీద చూస్తున్నటువంటి విశ్వమంతటిలో యేసు ప్రభు వారిని మనందరం కూడా దేవుడి కుమారుడు, ఆయన దేవుడు అని మనం మాట్లాడగలుగుతున్నాం. ఎందుకు కలుగుతున్నామంటే యేసు ప్రభు వారి యొక్క చరిత్ర అంటే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఏమి సంఘటన జరిగిందంటే యేసు ప్రభు వారు ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది సమూహములను చూశారు. సమూహము అంటే తెలుసుగా, ఎక్కువ మంది కూడి ఉన్న వాళ్ళను సమూహం అంటారు. అక్కడ జన సమూహములు ఎక్కువ మంది ఉన్నప్పుడు వారిని చూసి వారి మీద యేసు ప్రభు వారికి ఏమైందంట? కనికరము, జాలి. ఎందుకు జాలి వేసిందమ్మా? యేసు ప్రభు వారికి ఎందుకు జాలి వేసింది వాళ్ళ మీద? కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున జాలి వేసిందమ్మా. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి అమ్మా? చెదిరిపోతాయి. ఎలా చెదిరిపోతాయి? మీ అందరికీ తెలుసా? గొర్రెల గురించి ఐడియా ఉంది మీ అందరికీ? మాకెందుకు లేదా అంటారా? చూస్తుంటాం కదా మనం సమాజంలో, మన యొక్క ప్రాంతాలలో. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి అన్న? చెదిరిపోతాయి. అంటే ఎలా చెదిరిపోతాయి? ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాయి. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు జాలి అయ్యాలా, కోపం రావాలా? నిజంగా చెప్పండి. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు జాలి రావాలా, కోపం రావాలా బ్రదరు? కదా, జాలి వస్తుందా? ఒకడికి అంటే ఒకడికి కాపరి అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథము బాగా అర్థం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము చివరి వచ్చిన 25వ వచ్చిన లాస్ట్ భాగం.
న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం చివరి వచ్చింది. ప్రతి వాడును ఆ దినములలో ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండెను. ప్రవర్తన అంటే ఈ రోజు తినేవాడు తినుతున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు చేస్తున్నాడు, దొంగతనాలు చేసేవాడు చేస్తున్నాడు, అక్రమాలు అన్యాయాలు మోసాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. చెప్పిన మాట వినేవాళ్ళు లేరు, చెప్పిన పనులు చేసేవాళ్ళు లేరు, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళను చూసినప్పుడు మనందరికి ఏమనిపిస్తుంది తెలుసా? ఒక్కసారి చేతికి అవకాశం ఇచ్చి కిరోసన పోసి తగలబెట్టాలనిపిస్తుంది. కానీ యేసు ప్రభువుకి అలా అనిపించిందయ్యా? ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదు? అది మనకి ఇప్పుడు అర్థం. ఎందుకు అనిపించలేదు ఆ మాట ఇప్పుడు మనము అందరం కూడా బాగా మైండ్ లో పెట్టుకోవాలి. యేసు ప్రభు వారికి ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు ఉదాహరణకు మీ తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది. అయ్యా మీ పిల్లలు మీరు చెప్పిన మాట అనకపోతే మీకు అనిపిస్తుంది ఎందుకు పుట్టారయ్యి నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు నా కడుపుని చెడబుట్టావు కదరా ఛ అనిపిస్తుంటది. అప్పుడప్పుడు మీ అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు చల్లా చెదరైపోయినప్పుడు ఎదురా ఇట్లా అయిపోయాడు, వీడు తాగి తందనాలు ఇంటికి వచ్చి గోల్ చేస్తుండే వచ్చి వీళ్ళు లేకపోయినా బాగుండి అనిపిస్తుంటది. మనకే అసహ్యం వేస్తుంది. మనం ఎలాంటి వాళ్ళం? ఎలాంటి వాళ్ళం అన్న? మంచోళ్ళమా అన్న? మనం మంచోళ్ళమా? చెప్పండి, మనం మంచోళ్ళం బ్రదర్? మన మంచోళ్ళమా? మీరు అందరూ ఎవరున్నాము? ఇక్కడ నిలబడ్డ నా దగ్గర నుంచి వెనక వరుసలో కూర్చున్న మీ వరకు మనము బయట వాళ్ళ గురించి మాట్లాడతాం. మనం మంచోళ్ళమా? మంచోళ్ళం కాదు. మంచి వాళ్ళము కానీ మనకే ఇలా చూస్తే అసహ్యం వేస్తున్నప్పుడు మంచి వాళ్ళకి వాళ్ళని చూస్తే ఏమనిపించాలయ్యా? ఇంకా చేతనం రావాలిగా. నేను దొంగతనం చేయట్లేదు, బాగానండి, నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను మద్యపానం తాగటం లేదు, నేను జూదాలు ఆడటం లేదు, నేను మంచివాడిని అనుకుంటున్నాను, నేను మంచివాడిని. కానీ జూదం ఆడేవాడిని చూస్తే నాకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది. త్రాగుబోతున్న చూస్తే నాకేమనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది. వ్యభిచారాన్ని చూస్తే నాకేమనిపిస్తుంది? చేదరించుకోవడం చి అని ఎంతమంది నన్ను ఉంటారు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అనలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతండి. నేను అనలేదయ్యా ఎంతవరకు ఎవరిని కూడా చి అని అనేవాళ్ళు మరి మనం ఉన్నామా? అని అంటాము. మనము అన్నామంటే మనం ఎందుకు అన్నాము? మనం ఆ పని చేయలేదు కాబట్టి మనం అన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఎవరినైనా చి అని అన్నాడా? ఎందుకని లేదు? ఆమేన్. ఎందుకని లేదు? ఆయన ప్రేమించేవాడు. అంటే మనం ప్రేమించేవాళ్ళం కదా కదా. బైబిల్ బాగా అర్థం చేస్తండి. ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు ఎవరు లేరంట? రాజు లేడు. ఇక్కడ వీళ్ళకి కూడా ఎవరు లేరంట? కాపరి లేడు. కాపరి లేని వాళ్ళు, కాపరి లేని గొర్రెలు ఏమవుతాయంటే ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతాయి. ఈ చేలోకి వెళ్ళిపోతాయి, ఆ చేలోకి వెళ్తాయి, అక్కడికి వెళ్తాయి, ఇక్కడికి వెళ్తాయి, ఎలా పడితే అలా తిరుగుతాయి. ఇలా తిరుగుతున్నప్పుడు ఎవడైనా వచ్చి ఆ గొర్రెను కొట్టినప్పుడు ఏమంటారంటే, గొర్రెను ఏం మాట్లాడరు. ఏమనంటారన్నా? ఉదాహరణకు అన్న మేకలు మెప్తున్నాడు అనుకోండి, గొర్రెలు మెప్తున్నాడు అనుకోండి, ఈయన ఇంటికాడ శుభ్రంగా కడుపు నిండా తిని మంచిగా మంచం వేసుకొని మా హ్యాపీగా యాప్ చెట్టు ఉంది, యాప్ చెట్టు ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. ఆ మందని వదిలేసాడు. వదిలేసినప్పుడు ఎంతకుమంది ఎండాకాలం అయితే వదిలేస్తే ఆడంటాడు తిరుగుతుంటాయి, పెద్ద అనుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అంతా చూస్తే ఇటు పక్క మిరప తోట ఉంది, అటు పక్క బొబ్బర్లు ఉంది, ఇటు పక్క కంది ఉంది, అటు పోతేనేమో ఏదో పొగాకుంది, ఏది ఉంది. ఇప్పుడు ఎలాంటివి? ఆకలితో ఉన్నవి, ఆకలితో ఉన్నాయి కదా. పోగానే కష్టపడకుండా దొరికేస్తుంది మిరప తోట. అయ్యో పాపం మిరప తోట తింటే వాళ్ళు నన్ను కొడతారని గొర్రె పిల్లగా తెలుసా? తెలియదక్క? తెలియదా? తెలుసా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇది తింటే వాళ్ళు కొడతారని గొర్రెకి కానీ మేకకు కానీ తెలుసా? తెలియదా? ఇప్పుడు మీరు చెప్పాలి. తెలుసా? తెలిస్తే తింటాయా? తెలిస్తే దెబ్బలు తగులుతాయి తింటాయా? ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరు ఉన్నారు, ఇక్కడ కరెంటు తీగ ఉంది, ఈ కరెంటు తీగలో కరెంటు ఉంది కదా, కరెంటు ఉంది, పట్టుకుంటే సేకొట్టుద్దని తెలిసినడు ఎవరైనా పట్టుకుంటాడా? తెలియదు కాబట్టి బై మిస్టేక్ లో పట్టుకుంటాడు, సేగు తగిలితే చచ్చిపోతాడు. ఇప్పుడు గొర్రె పిల్లకి కానీ మేక పిల్లకి కానీ ఈ చేలేవు పోయి తింటే కొడతారు, కొడితే నా నడ్డి ఇరిగిపోతుందని తెలిస్తే తిందు, కానీ దానికి తెలియదు. దాని కడుపులో ఉన్నది ఏంటిది? ఆకలి.
ఆకలి అవుతుంది, అయ్యో ఇక్కడ పొలం ఉంది, ఇది తినేద్దామని, ఇది పచ్చటి ఆకు తిందాములే, కడుపు నింపుకుందాములని. అదే విధముగా ఎందుకు అలా తినటానికి వెళ్ళిపోతున్నాయి అంటే, కాపలా కాయాల్సినటువంటి కాపరి తిని శుభ్రంగా నిద్రపోతున్నాడు. అదే ఈ కాపరి ఉంటే ఆ చెవులో పడేదే. ఎందుకు పడమంటే, కాపరి ఉన్నప్పుడు ఈ గొర్రె గాని మేక గాని చెవులోకి వెంటనే కాపరి ఏమంటాడంటే, కర్ర తీసుకుని వద్దు, అలా తినొద్దు, అది పద్ధతి కాదు, మీకు మంచి మేత చూపెడతాను రమ్మని వాటన్నిటిని తోలుకొని కొండకెళ్ళిపోతాడు. అదే విధముగా ఈ రోజులలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు చెప్పేవాళ్ళు లేక చెదిరిపోయారు. అది అర్థం కాక ఈడెప్పుడు మారడు, ఈడి జీవితం ఇంతే, ఈడు తగలబడిపోను, ఈడు నాశనం అయిపోను. ఇది కాదు, చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు లేరంటే, యేసు ప్రభు వారు జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున అన్నాడు. వాళ్ళకు కాపరి లేడు. అందుకే తర్వాత వచ్చిన ఏమి రాబడిందో చూడండి అమ్మా. తర్వాత వచ్చిన ఏమి రాబడిందో చూడండి. కోత విస్తారమే గాని పనివారు కావాలి. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఎందుకయ్యా వీళ్ళందరి మీద నీకు జాలేసిందంటే, ఇలా చెప్పేటువంటి పని వాళ్ళు లేరు. కోత విస్తారమైన పని వాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కావాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క మనిషి జీవితంలో చెప్పేవాళ్ళు లేక చెదిరిపోతున్నారు. అయ్యా చెప్తున్నాము కాదంటే, చెప్పటం అంటే ఇలా కాదు, ఒక బాధ్యత తీసుకొని చెప్పాలి. ఒక కష్టమనో, నష్టమనో, ఆరమనో, భారమనో, అవసరమైతే ఖర్చు పెట్టుకొని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, గొర్రెలు కాసేటువంటి యజమానుడు ఆ గొర్రె పిల్లని ఎంత జాగ్రత్త చూసుకుంటాడయ్యా. మీకు అర్థం కావటానికి గొర్రె పిల్లతో ఎందుకు చెప్తున్నాడు బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తే ఎంత జాగ్రత్త చూసుకుంటాడు. దానికి ముళ్ళు దాన్ని గుచ్చుకుంటే నాకేమనుకుంటాడా, అది మేత లేకుండా డొక్కలన్నీ కూడా పొట్ట డొక్కలు అడిగిపోతుంటే తినకపోతే నాకే నేను కడుపుని తిన్నాను పడుకుంటాడా. అది తిన్న తర్వాతే ఇతడు తింటాడు, అది మేసిన తర్వాతే ఇతడు తృప్తిగా ఉంటాడు, దాని కాయమును కట్టిన తర్వాత ఇతడు ప్రశాంతంగా ఉంటాడు, సాయంకాలం వచ్చిన తర్వాత వాటిని చూసుకొని తృప్తి పడుతూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు విసికి ఎందుకు చెదిరిపోయారంటే, చెప్పేవాళ్ళు లేరు, మంచిని బోధించే వాళ్ళు లేరు, నీతి మాటలు చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళినా అన్యాయాలు చేసేవాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా అక్రమాలు చేసేవాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా పాపాలు చేసేవాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా మోసాలు చేసేవాళ్ళే. చివరికి మంచి వాళ్ళని చూస్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, కొవ్విన గొర్రెలను వధించుకొని తినుచున్నారు అని రాయబడింది యెహెజ్కేలు గ్రంథం. కొవ్విన గొర్రెలను వధించుకొని తింటున్నారని రాయబడింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద మనుషులను చూసినప్పుడు మనకైతే అసహ్యం అవుతుంది కానీ యేసు ప్రభువుకు అసహ్యం అయ్యేదో. మనకైతే చీ అనిపిస్తుంది కానీ యేసు ప్రభువుకు చీ అనిపించదు. మనకైతే దరిద్రం అనిపిస్తుంది కానీ యేసు ప్రభువుకు దరిద్రం అనిపించదు. ఎందుకు అనిపించదంటే, ఆయన వారిని చూసి వారి మీద ఏం పడ్డాడంటమ్మా, కనికరపడెను. ఆయన వారు చూశారు, ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ప్రతి వాడు ఏం చేశాడంట, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నప్పుడు వాడు మంచి పనులు చేస్తాడా, చెడ్డ పనులు చేస్తాడా? ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళు మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? చెడ్డ పనులే చేస్తారు, మంచి పనులు ఏం చేయరు కదా. ఇక్కడ కూడా విసిగి చెదిరిపోయినారు. ఎందుకు విసిగిపోయారు? బాధల వల్ల, కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల. కుటుంబంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేస్తున్నారు. చేసిన పని అంతా పని చేసి చాకరీ చేసి డబ్బులు తెచ్చి పెట్టుకుంటున్నారు. డబ్బులతో ఏదో చేద్దాం అనుకుంటే ఇటు పక్క నుంచి రోగాలు, ఇటు పక్క నుంచి నష్టాలు, ఇటు పక్క నుంచి ఇబ్బందులు, ఇటు పక్క నుంచి సమస్యలు. వీటన్నిటితో ఇసిగిపోయి భార్య వద్దు, పిల్లలొద్దు, సంతానం వద్దు, ఏమొద్దని వెదిరిపోయి చెదిరిపోయి తాగుడుకు బానిసతులైపోయారు, జూదానికి బానిసలైపోయారు, అల్లర్లకు బానిసలైపోయారు, వ్యభిచారాలకు బానిసలైపోయారు. కారణం ఏంటంటే, జీవితాలు సక్రమంగా లేకనే, పరిస్థితులు బాగలేకనే. ఎందుకు బాగలేవంటే చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పేవాళ్ళు లేరంటే, చెప్పిన మాట వినేటువంటి వయసు కాదు ఇప్పుడు ప్రజలది. చెప్పిన మాట వినేటువంటి పరిస్థితి కాదు ప్రజలది. ఎందుకు చెప్పిన మాట వినేటువంటి పరిస్థితి కాదే, చెప్పేవాడే కరెక్ట్ లేని రోజులు ఇవి. అది మీరు అర్థం చేసుకోవాలి. మొదట చెప్పేవాడే కరెక్ట్ లేడు. నేనున్నాను ఏమంటున్నాను తెలుసా, ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవటంపం ఏది మనకు పనికిరాదు. భూమి మీదకి వస్తూ ఏమి తీసుకురాలేదు, పోతూ ఏమి తీసుకపోమో అంత అనవసరం అంటున్నాను. నేనే మిద్దెలు కట్టుకుంటున్నాను, మేళ్ళ కట్టుకుంటున్నాను, ఆ కార్లు కొనుక్కుంటున్నాను, విమానాలలో తిరుగుతున్నాను, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నాను, నేనే అందరంగా వైభవంగా తిరుగుతున్నాను. నేనే డబ్బులు బ్యాంకీలలో బ్యాలెన్స్ కుప్పలు వేసి పెడితే మిమ్మల్ని ఏది వద్దంటే మీరు నమ్ముతారా?
ఈరోజు అక్కడే చెడిపోయింది. సమాజం చెడిపోవటానికి ఏంటంటే మార్గం చూపించేవాడే మరైన మార్గంలో లేడు. అందుకని యేసుప్రభువు మార్గం చూపించాడు, కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నాడు యేసుప్రభువు. ఏ మార్గంలో ఉన్నాడు? కరెక్ట్ గా ఉన్నాడు. అందుకేమన్నాడు పేతురు రాసిన పత్రికలో, క్రీస్తు మనకేమై ఉన్నాడంట? మాదిరి అయి ఉండేను. క్రీస్తులాగా ఉండాలంట, యేసు ప్రభులాగా నడుచుకోవాలంట, యేసు ప్రభులాగా జీవించాలంట. అది మాదిరి అనగాని ఇప్పుడు ఈ సమూహమును చూస్తే యేసు ప్రభు వారికి ఏమనిపించిందమ్మా? జాలి. వారి మీద కనికరపడి ఏం చేశారు చూడండి, కాపరి లేని గొర్రెల వల్ల విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. మార్కు సువార్త 6:34 చదవండి, మీకు అర్థమవుతుంది ఏం చేశాడు. మార్కు సువార్త 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించెను. అనేక సంగతులు బోధించాడు. కనికరపడినాడు, అయ్యో పాపని వెళ్ళిపోడా, వాళ్ళకు మంచి నీతిని బోధిస్తున్నాడు. ఆమేన్. అమ్మా మీరు జాగ్రత్తగా వినండి, మీరు వాక్యం వినండి జాగ్రత్తగా. కనికరపడిన వాడు ఏం చేస్తున్నాడు? నీతిని బోధిస్తున్నాడు. మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు చేసేది మంచి మార్గం కాదు, మీరు చేసేది ఎలా కాదన్నాడు. అయ్యా ఇలా కాదంటే ఇప్పుడు మాకేమున్నాయి? సమస్యలు. బాయిలో పడిన వాడిని బాయిలో ఉన్నప్పుడు రే నువ్వు చేసేది బాగాలేదురా, నీకు మంచిగా ఉంటానంటే వాడికి ఎన్ని కాదు చెప్పాల్సింది, ముందేం చేయాలి? బాయిలో నుంచి బయటకు తీసుకోవాలి. ఇంకా యాకోబు రాసిన పత్రికలో చక్కగా రాయబడింది. ఏమి రాయబడింది అంటే, ఒకడంట ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంట, కట్టుకోవడానికి వస్త్రం లేకుండా, లేకపోతే మంచి ఆకలితో వచ్చాడంట. ఆకలితో వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు ఆకలి అవుతుంది అన్నదంట. ఆకలి అవుతుంది అనగానే ఈ మనిషి కూర్చోబెట్టి ఆ వ్యక్తికంట నీతిని బోధిస్తూ ఉన్నాడంట. బాగానండి, నీతిని బోధిస్తూ ఉన్నాడంట. అది ఇది ఇలా ఇలా ఇలానే బోధిస్తున్నాడంట. వాడు మాత్రం అలాగనే కూర్చున్నాడంట. ఇప్పుడు బోధించేవాడు ఏమనుకుంటాడు? ఎంత చక్కగా అంటున్నాడు అని ఆరాగకుండా బోధిస్తున్నాడంట. అంత అయిపోయిన తర్వాత సమాధానముగా వెళ్ళమంట. బోధ చేస్తే సమాధానం అవుతుందా? మరి ఏం కావాలి? ఆకలితో వచ్చినోడికి ముందు అన్నం పెట్టు కొలిపినండా, అప్పుడు నువ్వు నీతిని చెప్పు వింటాడు. నువ్వు వెళ్ళమన్నాడు, వాడు ఆకలి తీరలేదు, వెళ్ళిపోయి ఏం చెప్తాడు? ఏమి నేర్పిస్తాడు? ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చిన ప్రతి వారం చూసి ఏమంటున్నారు తెలుసా? ఆయన దగ్గరికి అనేకమైనటువంటి రోగము కలిగిన వారు, వ్యాధులు కలిగిన వారు, సమస్యలు కలిగిన వారు ఎంతో మంది వచ్చినప్పుడు వాళ్ళ మీద జాలి కనికరం పడి వాళ్ళ బాధల్లో నుంచి వాళ్ళని ముందు బయటికి తీసుకొచ్చాడు. మీకు అర్థం కావడానికి చాలా చక్కగా చెప్తారు చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం నా యొక్క జీవితాల్లో చాలా సార్లు నాకు మైండ్లో నిజంగా ఇది నిజమా అన్నట్టుగా ఆశ్చర్యపరిచేటట్టుగా వినిపించింది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం, మీకు అర్థం కావడానికి ఒక 10-20 నిమిషాలు క్లోజ్ చేస్తాను. 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుతున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. ఇక్కడ బాగా చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. ఇక్కడ నాయుడు అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఈ గ్రామములలో ఒక తల్లి ఉన్నది. ఆమె ఎదవరాలు తెలుసు కదా, భర్త చనిపోయిన ఆమెకు ఎవరి కోసం బ్రతకాలో అర్థం కాకుండా, ఎవరి కోసం జీవించాలో అర్థం కాకుండా ఉన్నటువంటి ఆమె జీవితంలో వాళ్ళ భర్త చనిపోకముందు ఒక కుమారుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎవరి కోసం బతుకుద్ది? భర్త చనిపోయిన తర్వాత ఎవరి కోసం బతుకుద్ది? కుమారుడి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. కుమారుడే నాకు శాశ్వతం అనుకుంది. నా జీవితం ఇక అతని కోసమే బ్రతకాలనుకొని ఆశలన్నీ కుమారుడి మీద పెట్టుకుంది. ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకొని ఆ కొడుకులో తన భర్తను చూసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమెకు ఎన్ని సంతోషం ఉన్నా, ఎన్ని ఆనందాలున్నా, ఎన్ని బాధలున్నా, ఏమున్నా తన కుమారుడిలో చూసుకొని ఆనందపడుతూ ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ కుమారుడు చనిపోయాడు.
ఇప్పుడు ఈ కుమారుడు చనిపోయాడు. ఈ కుమారుడు చనిపోగానే ఈ తల్లి ఏమంటుందంటే, అయ్యా నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను, నేను జీవించేది నీ కోసం అనుకున్నాను. మీ తండ్రి చనిపోయినా కూడా ఈ లోకం నన్ను ఎంత నీచంగా చూసిందో తెలుసా? అయ్యో నన్ను ఎంత అగౌరవంగా చూసిందో తెలుసా? నన్ను దేనికి పనికిరాని దానిగా చూసింది. నన్ను చూసిన వాళ్ళు ఏలన చేశారు. నన్ను చూసిన వాళ్ళు అనేక రకాలుగా నా మీద కోర చూపులు చూశారు. నన్ను వేరే విధంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇన్ని బాధలు భరించింది కూడా నీ కోసమే నాయన. ఇన్ని కష్టాలు అనుభవించింది కూడా నీ కోసమే. నా వెనకను నా ముందొచ్చి నువ్వు మంచిదానివి, చాలా కష్టపడుతున్నావు అన్నారు. నా వెనక నుంచి నా మీద సెటైర్లు వేసినారయ్యా. అయినా నేను పట్టించుకోవటం లేదు. వాళ్ళను పట్టించుకొని నేనేమైనా చేసుకుంటే నీ గతి ఏమవుతుంది? వాళ్ళని పట్టించుకొని నేనేమైనా ఏమైనా చేయాలకూడదని చేసుకున్నాను అనుకో, నీకు దిక్కెవరు? ఇదిగో తండ్రి లేని నీకు తల్లి కూడా లేకపోతే నీవు బతికినంది ఎందుకు అనుకుంటావని ఆశలన్నీ నీ మీదే పెట్టుకొని బతుకుతున్నాను. ఈరోజు నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుమారుని కోల్పోయినటువంటి తల్లిలాగే చాలా మంది జీవితాలు ఉన్నాయి. అనేకమైన వాటిని కోల్పోయి ఉన్నారు. భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వాళ్ళు, ఇంకా చూస్తుంటే ఆస్తిని కోల్పోయిన వాళ్ళు, అంతస్తులను కోల్పోయిన వాళ్ళు, బంధువర్గాలను కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నాం. ఎలా కోల్పోయామంటే ఆమె చనిపోయి కోల్పోయింది. ఈరోజు ఉండి వాళ్ళను దూరం చేసుకొని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండి దూరం అయిపోయారు. ఆస్తి అయితే ఉంది, ఏ రోజు కూడా రూపాయి చేతికి వచ్చింది కాదు. సంపద అయితే ఉంది, ఏ రోజు కూడా అది మన చేతికి వచ్చింది కాదు, పదార్థంగా తిన్నది కాదు. పిల్లలైతే ఉన్నారు, ఏ రోజు కూడా పిల్లలను చూసుకొని సంతోషపడే దినము లేదు. భర్త అయితే ఉన్నాడు, ఆ భర్తను చూసుకొని ఏ రోజు కూడా ఆనందపడే జీవితము కాదు. భార్య అయితే ఉంది, ఆ భార్య వల్ల సంతోషించే జీవితమే ఏ రోజు లేదు. రోజు ఏడవటము, రోజు దిగులు పట్టము, రోజు ఏదో అనుకోవటము. చచ్చిపోదాం అనుకుంటే చచ్చిపోతే పిరికివాడు అనుకుంటారేమో, చచ్చిపోతే పిరికి వాళ్ళు అనుకుంటారేమో. నేను బతకాల్సింది దేవుని కోసమని అప్పుడే ఆత్మహత్య చేసుకోకూడదు. ఎప్పుడైనా ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూసేటువంటి దినాలలో మనుషులు బతుకుతూ ఉన్నాం. ఈ తల్లిలాగా, కేవలం ఈ తల్లిలాగా ఏ రోజైనా ఒక రోజు నన్ను అర్థం చేసుకోలేడా, నన్ను అర్థం చేసుకోలేదా, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోలేరా, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేరా, నా భార్య నన్ను అర్థం చేసుకోలేదా, నా భర్త నన్ను అర్థం చేసుకోలేదని ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవితాలు ఈరోజు 198 మంది జీవితాలే. ఏదో ఒకదాన్ని కోల్పోయిన జీవితాలే మన మానవ జీవితాలు. ఎవరు కూడా సమృద్ధిగా ఉన్నవాడు లేడు. ప్రతి వాడు అన్ని కోల్పోకుండా ఏదో ఒకటి కోల్పోయి ఆ కోల్పోయిన దానిని పొందుకోలేక ఏడుస్తున్నటువంటి బ్రతుకులు మనం. ఈ కోల్పోయిన వాళ్ళు 100కు 90 మంది ఎలా ఉన్నారంటే ఇక జీవితమే సర్వనాశనం అయిపోయింది అన్నట్టుగా. తాగుడుకు బానిసైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యభిచారానికి బానిసైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, జోదాలకు బానిసైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెట్ల మీద పుట్ల మీద తిరగటానికి జలసాగాలుగా మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు ఇలాగ తాగితే ఏమన్నా జీవితం చక్కబడుద్దా చెప్పన్నా? ఇప్పుడు పిల్లలు నా మాట లేదు. నా కడుపును పుట్టిన పిల్లలు నా కళ్ళ ముందే చనిపోయారు. అయ్యో చనిపోయాడని బొద్దుగూకులు పోయి బ్రాంతి సోపులో తాగుతూ ఉంటే మన జీవితం ఏమైనా కరెక్ట్ ఉంటుందమ్మా? 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పెట్టి పంట పోర్చాను. ఆ పంట అంతా చేతికి వచ్చే పంట అంతా నష్టమైపోయింది. నాకు దక్కలేదని పోయి తాగి తందనాలు ఆడితే మనం వస్తుందన్నా? ఈరోజు అలాంటి జీవితాల్లో చాలా, ఈరోజు అలాంటి బ్రతుకుల్లోనే ఉన్నాం చాలా మంది. బయటికి కనపడకుండా లోపల యుద్ధాలు చేస్తున్న జీవితాలు మన. బయటికి కనపడమమ్మా, కళ్ళల్లో నుంచి నీళ్లు రావు కానీ జీవితాలన్నీ కూడా ఏడుపుమయంతోనే బ్రతుకుతున్న బ్రతుకులు. ఈ పైకి కనిపించే కళ్ళల్లో నుంచి నీళ్లు కానరావలేదు. జీవితం అంతా కూడా కన్నీళ్లతో కరుమరుగైపోయిన బ్రతుకు మనది. ఇప్పుడు ఈ బ్రతుకులు అనిపిస్తుందో నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో వస్తుంది. ఇప్పుడు ఈ తల్లి కనిపించింది, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నా కష్టములు చూడడా దేవుడు చూడడా. అప్పుడప్పుడు చాలా మంది నేను ఆయా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కొంతమంది నాతో పరిచయాలు వెళ్తున్నప్పుడు నేను పాస్టర్ అనగానే వాళ్ళు నాతో సమస్యలు చెప్పరు, సంతోషాలు చెప్పుకుంటుంటారు. నేనేమనుకుంటాను తెలుసా, అంతా బాగుందంటే అంతా బాగుంది కానీ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన, అంతా బాగున్న వాళ్ళ కోసం ప్రార్థన ఎందుకయ్యా? బాగలేకపోతే కదా ప్రార్థన చేయాల్సిందంటే. నీతో ఒక సీక్రెట్ చెప్పాలంట, ఇద్దరమే కదా చెప్పే అంటాను. చెప్తాడు, నాకు అనిపిస్తున్నాడు నిజంగా నువ్వు ఇలా బ్రతకగలుగుతున్నావంటే నాకంటే వేరేటు నువ్వు బెటర్ అంటాను. ఎందుకమ్మంటున్నారంటే
మనకేం తెలియదమ్మా. నిజంగా బాధ భరించే వాళ్ళ బ్రతుకు మనకేం తెలుసమ్మా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు ఊరక తాగి జీవితం నాశనం చేసుకుంటాం అనుకుంటాం. కావాలని ఎవరు తాగుబోతు కాడమ్మా. సమస్యలు వాడిని అలా తయారు చేసేస్తాయి. కావాలని ఎవరు వ్యభిచారి కాడమ్మా. సమస్యలు వాడిని అలా తయారు చేసేస్తాయి. అప్పుడు మనం ఏమంటామంటే, సమస్య వచ్చినప్పుడు మరి అలా ఎందుకు అయిపోయారంటే, నాకేం చెప్పాను మీకు ప్రారంభంలో? ఎవరైనా గుర్తున్నారు చెప్పండి, ఏం చదివించాను? ఆ టైంలో వాళ్ళకు చెప్పేవాళ్ళు అంటే బాగుపడేవాడు. అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారన్నా? ఇప్పుడు బాగున్నారు కాబట్టి, ఇప్పుడు అన్న బాజీ కానీ ఇప్పుడు సీనాలు కానీ బాగున్నారు కాబట్టి వాళ్ళతో కూర్చున్నా, ఏమన్నా నీకేం ఇబ్బంది ఏముందని నేనున్నామని అది ఇప్పుడు మాట్లాడతాము. శుభ్రంగా కూర్చుంటాము, ఎక్కడన్నా రెస్టారెంట్ పోయి ఇతరం తింటాము, ఏడన్నా ఉంటే అదని థమ్స్అప్ తాగుతుంటాం, బాగుంటాం, ఇట్టుంటాం. అదే ఒంటరిగా కుంగిపోయిన బ్రతుకులు, ఎవరు ఆధారం లేని జీవితంలో, ఏ దిక్కు లేనప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్కడ వాడి దగ్గర పోతే నా దగ్గర నుంచి ఏ సహాయం అడుగుతాడు. అర్థమైందక్క? పరిస్థితులు బాగలేకపోయి అనారోగ్యంతో అయిపోయి ఒంటిలో జబ్బు వచ్చేసి హాస్పిటల్లో పడిపోయి ఉన్న డబ్బంతా తగలబెట్టుకుంటే మనం ఫోన్ తీసి ఫోన్లు చేద్దామంటే ఫోన్ ఎత్తే దిక్కుండరు. ఏందిరా ఫోన్ ఎత్తామంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఉంటాడు, లేదా బ్లాక్ లిస్ట్ లో పెట్టుంటాడు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ప్రేమ చచ్చిపోద్ది. ఇలా ఫోన్లు ఎత్తితే ఏ అవసరం ఉంటుందో, ఇలా ఫోన్ ఎత్తితే ఏమడుగుతారు, ఇలా ఫోన్లు ఎత్తితే ఏం మాట్లాడాలో. ఎందుకంటే ప్రియ సహోదరులారా, మన ఒక రోజు నిజంగా అన్నయ్యకి ఫోన్ చేసి అనుకుంటాను, ఎక్కడి నుంచి ఒక బ్రదరు యొక్క అహ్మదాబాద్ అంటే ఇక్కడ మీకు తెలుసు కదా, మహబూబ్ నగర్ అనే కరీంనగర్ మహబూబ్ నగర్ ఏరియా నుంచి ఒక బ్రదరు యూట్యూబ్ లో నా మెసేజ్ చూసి ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా వాక్యం చెప్పించుకోవాలని ఏం ఫోన్ చేసిన వాళ్ళు ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఒకళ్ళే ఇద్దరు చెప్పించుకోవాలి ఉంటారు. ఏది డౌట్ కోసం ఫోన్ చేస్తున్నాను ఒకటే చెప్తారు, అయ్యా నువ్వు దైవజనుడివి అని చెప్పి ఒక మాట అంటారు, కొంచెం హెల్ప్ చేయని అంటారు, సహాయం చేయమంటారు. సహాయమా? ఏమి వాళ్ళు అడిగేది పెద్ద కోట్లు, వందలు, వేలు, లక్షలు అడగరు. వాళ్ళు సహాయం ఏమంటారు, తినటానికి తిండి లేదన్నా, ఈ పూట తినటానికి ఒక కావాల్సింటే ఏదైనా హెల్ప్ చేయి. ఇప్పుడు నేను ఫోన్ తీసుకొని వాక్యం చెప్తే ఏంటన్నా, చేతనైతే తినటానికి తిండికి ఆహారానికి పంపించాలి, లేదంటే నా వల్ల కాదని మూసేయాలి. నా వల్ల కాదని మూసేసేటప్పుడు ఈ బైబిల్ కూడా పక్కన పెట్టేసి నేను పక్క పోవాలి. అది నా జీవితంలో నా గోల్. ఎవడైనా వచ్చి అడిగితే నా కాడున్నదైనా తీసి పెట్టాలి. ఎందుకంటే మనం చెప్పే వాక్యం అలాంటిది. వాక్యం చెప్తే మారని నేను అన్నట్లా మారుతారు, కానీ ప్రార్థన చేసే మనము సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి. ఆపదలో ఉన్నవాడి దగ్గరికి మనం పోయినప్పుడు నా దగ్గర లేదు అనకూడదు, ఉన్నదేదో నీ దగ్గర ఉన్నది వాడికి ఇవ్వాలి. ఇస్తే మనకేంటంటే యేసు ప్రభువు కూడా అందరికి అన్ని ఇచ్చాడు. అన్ని అంటే ఏమిచ్చాడని చెప్పండి, అన్ని ఇచ్చాడు. అంటే తనకున్న ప్రాణంతో సహా ఇచ్చేశాడు. అందుకే ఈరోజు ఆయన మనం ఏమంటున్నాం, దేవుడు అంటున్నాం, లేకపోతే అనగలమా? నిజంగా ఈ యొక్క తల్లి యొక్క పరిస్థితి చూసినప్పుడు ఈ రోజు చాలా మంది పరిస్థితులు ఇలాగున్నాయి. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇదే మాట అన్నాడు. ఏమన్నాడంటే, అన్నా నాకు కనీసం 2-3 కోట్ల దాకా ఆస్తి ఉంది, హైదరాబాద్ లో 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, వైజాగ్ లో ఒక ఫ్లాట్ ఉంది, మొత్తం ఉన్నది. కానీ నా పరిస్థితిని బట్టి నాకేమనిపిస్తుందంటే, ఈరోజు నా భార్య నన్ను నెట్టేసింది అన్నాను. నేను అన్నాను, బ్రదర్ నీ భార్య నెట్టేస్తే నీ ఆస్తి మొత్తం నీదే కదంటే, నా భార్య వివాహం చేసుకునేటప్పుడు ఒక ఒప్పందం పెట్టుకుందన్నా, ఆస్తి మొత్తం నా భార్య పేరు మీద రాయమన్నాడు. ఇంకట్ట నా భార్య కదని మొత్తం ఆమె పేరు మీద రాసేసానన్నా. ఇద్దరం కలిసిమెలిసి జీవితాంతం ఉంటాము కదా, నా బిడ్డలైనా ఆమె బిడ్డలైనా ఒకటే కదని ఆమె పేరు మీద రాశాను. ఇప్పుడు ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత ఆమె నన్ను చూసుకోవటం మారిపోయిందన్నా, నా మీద ప్రేమ తగ్గిపోయిందన్నా. ఎందుకు అని అడిగితే, ఇల్లు నాది, బయటికి వెళ్ళిపో. అయితే ఏం చేయాలి బ్రదర్ అంటే, వైజాగ్లో నాకు ఒక ప్లాట్ ఉంది నా పేరు మీద, వెళ్ళి అమ్ముకోవాలి. నీకు సహాయం ఏదైనా నీ వల్ల అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఛార్జీకి అమౌంట్ పంపి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఛార్జీకి అమౌంట్. ఎక్కడి నుంచి ఎక్కడికంటే అక్కడికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళటానికి అనగానే అమౌంట్ ఒక 700 రూపాయలు, తినటానికి ఒక 300 పంపించాము. తర్వాత ఇంతవరకు నేను అతనికి ఫోన్ చేశాను, అన్న అమ్ముకున్నావా, డబ్బులు వచ్చి నేను కూడా అడగలేదు. నేను మళ్ళీ చెప్పాను చూడండి, బ్రదర్ కూడా ఫోన్ చేయించాను. ఆ బ్రదర్కి తర్వాత మనం ఇట్లా మాట్లాడి చేసిన తర్వాత 3 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. నాకు అకౌంట్ లో పడ్డట్టు వాడు చూపించాడు. ఇంతవరకు నేను మళ్ళీ ఫోన్ చేయాలి. ఎందుకంటే సమస్య తీరిపోయింది, అతడి జీవితం బాగుపడిపోయింది, అతడికి సహాయం చేసింది దేవుడే.
మరలా మనం ఫోన్లు చేసామంటే అతను ఏదో ఆశించి తాను చేస్తున్నారు అనుకుంటారు. ఈరోజు మా ప్రారంభంలో చేసేవాళ్ళు తక్కువ, బాగుపడిన తర్వాత మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఈరోజు మీ జీవితాల గురించి చెప్తున్నాను చూడండి. మీ కష్టాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు తక్కువ, నువ్వు బాగుపడిన తర్వాత నీ తోటి వచ్చేవాళ్ళు ఎక్కువ. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నా ప్రభు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ఏడవద్దు అన్నాడు. ఏడవద్దంటే ఏడకుండా ఉంటుందయ్యా? ఇప్పుడు చెప్పండి, ఏడవద్దంటే ఏడకుండా ఉంటాము? ఒక్కగానొక్క కొడుకు, భర్త చచ్చిపోయాడు, ఉన్నది ఆ ఒక్కడే. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా పోతే ఏడవద్దని చెప్పడం కరెక్టా కాదా? ఇప్పుడు చెప్పండి మీరు, కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. ఏడవద్దమ్మా, ఎందుకు ఏడుతున్నా? ఏం చెప్పమంటావు అయ్యని ఆమె పరిస్థితి మొత్తం ఆయనతో చెప్పుకుంటుంది. ఆయనకు అంతా తెలుసు. ఒకే మాట అన్నాడు, నీ బాధ నేను తీరవటానికి వచ్చాను. నేను దేనికి వచ్చాను? యేసుప్రభు దేనికి వచ్చాడంట? నీకున్న కష్టాన్ని తీర్చడానికి వచ్చాను. నేనేదో ఇంకా కష్టాలు నెట్టడానికి రాలేదు, నిన్నేదో ఇబ్బందులు పెట్టడానికి రాలేదు, నీకున్న కష్టము తీర్చడానికే వచ్చాను. అందుకేమన్నాడు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక, వేదన కలిగిన దేశం మీద మబ్బు నిలవలేదని రాయబడింది. అంధకారం అంటే జీవితాలు సర్వనాశనం అయిపోయి, బ్రతుకులు సంకనాగిపోయి, దేనికి పనికిరానటువంటి చీకటి బ్రతుకులో ఉండి, నువ్వు ఒంటరి వాడిగా ఉండి, ఒంటరి దానిగా ఉండి, లోన్లీగా ఏడుస్తూ ఒంటరి జీవితం బ్రతుకుతున్న నీకు వెలుగునివ్వటానికి వచ్చాడు నా ప్రభు. ఇది అర్థం కాక జనాలు యేసు ప్రభు ఒక మతము, ఇది ఒక మతము, ఇది ఏదో చెప్పేస్తున్నా. నేను అనట్లా, వెలుగునివ్వటానికి వచ్చాడు. నీ జీవితంలో ఇంకా అలాంటి పరిస్థితులు కృంగిపోయి ఉంటే, అలాంటి పరిస్థితులు దిగాజారిపోయి ఉంటే, ఏమీ లేని ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు దగ్గరికి రా, నీకు ఆదరణ కలిగిస్తాడు. ఆదరణ లేక కృంగిపోయిన వారిని ఆదరిస్తాడు. ఇప్పుడు ఏమో దగ్గరికి వచ్చాడు. నీ బాధ ఏంటమ్మా? నా భార్య ఏంటయ్యా? నా కుమారుడు కదా. ఇప్పుడు కుమారుడు లేకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలని గోజాడుతుందమ్మా, గోజాడుతుంది. ఇప్పుడు కుమారుడిని తృప్తేనా? చెప్పండి, తృప్తేనా? వెంటనే వెళ్ళాడు, పాడెను ముట్టాడు. మనం పాడను ముడతామా? పాస్టర్లు ఉంటారు చాలా మంది. నేను మమ్మల్ని గురించి చెప్పట్లేదు, పాస్టర్ల గురించి చెప్తాను. ఎవరైనా ఓకే, నాకు ఎవరైనా ఓకే. ఏమంటారు తెలుసా? పరిచర్యకు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ప్రార్థన చేయమంటే మూతికి ఒక గుడ్డ పెట్టుకుంటారు, ఒక చెక్కను తొలగించుకుంటారు, దూరంగా ఉండమంటారు, ప్రార్థన చేసి అక్కిట పెడిచేస్తారు. నేను నూనె తాగితే అంత సొమ్ము ఏమైనా పోతే వాళ్ళకు చాలా మంది ఆస్తుంటారు, మా మీద దైవజనులు నెత్తి మీద చేయి పెడితే మాకేమన్నా మేలు జరుగుతుంది, నాకు ఆలోచన ఉంటారు. నువ్వు అభిషేకించబడిన వాడు. కరోనా టైం ఏం వస్తుందంటే కరోనా వస్తుందని తెలుసు అందరికీ, కానీ దేవుడు బిడ్డవు కదా నువ్వు. వృత్తి రాని యేసు ప్రభు ప్రాణమే పెట్టాడు. నువ్వు ప్రేమించి చూడు. ఎందుకంటున్నానంటే ఆ కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుష్ఠరోగాలను తాకిన వాడు మన ప్రభు. మనమేమంటామంటే దీనికి సరిదిద్దుకోవడానికి మాట మాత్రం సెలవిస్తే పోయింది కదా. మరి మాత్రం సెలవిచ్చినాడు. కుష్ఠరోగుని ఎందుకు తాకాడు? వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని ఎందుకు పెట్టుకొని లేపాడు? వీళ్ళకు కవర్ చేయడానికి మాట్లాడినా ఇవన్నీ కవర్ చేయడానికి. నేను చెప్తాను, తప్పు లేదు. ఆదరణ లేక కృంగిపోయి నిరసచ్చిపోయి వృద్ధాప్యంలో ఉండి కింద పడిపోతే మనం చూడటానికి అసహ్యమేస్తుంది, చీ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఎవరైనా పోయి తాకి పైకి లేపే వాళ్ళు ఉన్నామా? ఇంకా మనం ఇచ్చేది ఏం తెలుసు? దూరం అన్నాడు. ఏ దూరం అంటే అంటూ అదే ప్రేమ మంది మనలో ఉండాలి. ప్రేమ, దేవుని ప్రేమలో ఉండాలి. ఇప్పుడు ఏదో అన్నాడు, పాడను ముట్టాడు. ఆ పాడలో ఉన్నాడు ఏ గుడికి సంబంధించినోడు, ఎలాంటి సంబంధించిన వాళ్ళు అంటూ వస్తుంది కదా, అంటారుగా, అంటూ తగులుద్దిగా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తలస్నానం చేయాలిగా. అమ్మ ఎన్ని చేయాలి, అసలు తాక్కున్నట్టు మంచిదిగా. పాడను ముట్టగానే ఆగిపోయారు. ఎవరిని చూసి ఆ పాడను ముట్టాడు? వెనకున్న తల్లిని చూసి పాడను ముట్టాడు. వెనకున్న తల్లి మీద కనికరపడ్డాడు. ఆ తల్లి మీద కనికరపడినటువంటి యేసు ప్రభు వారు ఆ చిన్నవాడితో అంటున్నాడు, చిన్నవానా లెమ్మన్నాడు. వెంటనే పాడి మీద ఉన్నాడు లేచాడు. పాడి మీద ఉన్న చిన్నవాడు లేచాడు. లేచిన వెంటనే ఏమంటున్నాడు తెలుసా? తన తల్లికి తిరిగి తనను అప్పగించను. ఇప్పుడు ఆ తల్లి ఆ చిన్నవాడిని చూసుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయి. ఏయో కోల్పోయిన బ్రతుకులు మనవి, ఏవేవో పోగొట్టుకున్న జీవితాలు మనవి, ఏది లేని ఒంటరిగా ఉన్న జీవితాలు చాలా మంది ఉన్నాయి. ఇది లేకపోతే నా బ్రతుకు లేదు, ఇది లేకపోతే నా జీవితం అనేది నేను ఎందుకు బతకాలనుకుంటున్నావేమో. యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా.
యేసు ప్రభువు నీ ఒంటరితనాన్ని తీసివేసి నీ జీవితంలో ఆదరణ కలిగిస్తాడు. చనిపోయిన కుమారుని తిరిగి లేపి మరలా తన తల్లికి ఇయ్యగలిగిండు కదమ్మా. ఈరోజు నిజంగా చెప్తున్నాను, కాపరు లేని గొర్రెల వలె చెదిరిపోయిన జనాలమ్మ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి. పాపములతోనూ అపరాధములతోనూ ఏమైపోయారు? వాళ్ళు చచ్చిపోయారు. పాపాలతో చనిపోయిన వాళ్ళ వల్ల మనకు తలకాయ నొప్పేమో కానీ యేసు ప్రభువుకి బాధేస్తున్నాం వాళ్ళని చూసి. మనకు అసహ్యమేమో కానీ యేసు ప్రభు వారు జాలి పడుతున్నాడు వాళ్ళని చూసి. మనము చేదరించుకుంటున్నాము కానీ యేసు ప్రభు వారు కరుణ చూపిస్తున్నాడు వాళ్ళ మీద. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరగా తీసుకొచ్చి ఏమని అడిగారంట? అందరూ రాళ్ళతో కూడా చంపాలని అడగలేదా? వాళ్ళని రామతో కూడా చంపాలి, ఆమె రామతో కూడా చంపాలన్నాడు. నిజంగా రూల్ అయితే అలా ఉందన్నా, అది కాదు. ధర్మశాస్త్ర ప్రకారం అంతే, తప్పు చేసిన వాళ్ళు రాళ్ళతో కూడా చంపాలి. మరి చంపాలన్నప్పుడు చంపడం సహజమేనా? అసలు చంపడం అనేది పద్ధతేనా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు లోతుగా ఆలోచించాడు. ఆమె తప్పు చేసింది, తప్పు ఏమొక్కటే చేసిందా? ఏమొత్తో ఎవరు చేశారని అడిగాడా? మనం అందరం చూడండి, తప్పు ఎత్తి చూపుతాము కానీ తప్పు కారణాలు ఎతికే వాళ్ళం లేం. అందుకని యేసు ప్రభు అన్నారు, వదిలేయండి, ఆమెతో మన పరిస్థితి కాదు. మీలో తప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే ఆ మీద రాయేయమన్నారు. అంటే అక్కడ ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? ఎలా తప్పు చేశారు? ఎలా తప్పు చేశారు చెప్పమంటవా? ఇక్కడ జాగ్రత్త గమనించి ఆలోచించండి. ఈమె ఏమన్నారు? ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము చూచి నీ వద్దకు తీసుకొని వచ్చితిమి. మేము చూచి అంటే చూడటము, ఆమె చేసి సంతోషపడుతుంది, మీరు కళ్ళతో చూసి సంతోషపడుతున్నారు. వీళ్ళు కళ్ళతో చూసి సంతోషపెట్టారు, మీరు ఆమె చేసింది చెప్పుకొని సంతోషపడుతున్నారు. ఈరోజు సమాజం మూడిట్లో ఉందన్న. చేసి సంతోషపడే వాళ్ళు కొంతమంది, వాటిని చూసి సంతోషపడే వాళ్ళు మరికొంతమంది. ఆ చేసిన దాన్ని ఏళ్ళతో వాళ్ళతో చెప్పుకొని సంతోషపడే వాళ్ళు లేరా? నేను అసలు టీవీయే చూడను. మరి టీవీ చూడవు, టీవీలో జరిగిన సంఘటన చెబుతుంటే చెవులు మరి వాళ్ళకి ఇచ్చేసి నవ్వుకుంటున్నావుగా. వాళ్ళు చూసి సంతోషపడ్డారు, నువ్వు విని సంతోషపడుతుంటాం. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసు, మన మహాత్మా గాంధీ చెప్పాడంట, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు అనుకున్నావు ఈ సంఘటనలన్నీ? 66 గ్రంథాలు ఈ బైబిల్ పుస్తకంలోనే తీసుకొచ్చాడు. మనము చూస్తున్నాము, చేస్తున్నాము, మాట్లాడుకొని సంతోషిస్తున్నాము. ఒక మనిషి జీవితం చిన్నదానిగా, చిన్న సమస్య వస్తే ఏళన చేసుకొని నవ్వుకునే రోజులు అనేవి. ఆ నవ్విన వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందని తెలియదు మనకు. అందుకని ఆ ఒంటరి జీవితంలో ఏది కోల్పోయాడో ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేవాడే దేవుడు. ఆమేన్. నువ్వు ఏది కోల్పోయావో, నీ జీవితంలో ఏది కోల్పోయావో, నీ కుటుంబంలో ఏది కోల్పోయావో, నీ బ్రతుకులో ఏది కోల్పోయావో, నీకంటూ ఏది కోల్పోయావో ఆ కోల్పోయిన దాన్ని నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకోలేవు. పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీటి ఎందు కానీ, ఎక్కడికి వెళ్ళినా నువ్వు కోల్పోయిన దాన్ని నువ్వు తెచ్చుకోలేవు. మరి ఎక్కడంటే నా ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరకు వస్తే కోల్పోయింది ఇవ్వగలడు. నిజమా అంటే చచ్చిపోయిన కుమారుడిని తిరిగి లేపి తన తల్లికి అప్పగించాడు. అంతకంటే పెద్ద సమస్యలమ్మ మన కుమారుడు, మన కుటుంబాల్లో. తాగుడికి అలవాటుపడ్డాడు కొడుకు. ప్రార్థన చేయి, ఏడ్చి రోదన చేయి. చనిపోయిన కుమారుని లేపిన దేవుడు త్రాగుడికి అలవాటుపడ్డ నీ బిడ్డను మార్చలేడా? చనిపోయిన కుమారుని లేపిన దేవుడు వ్యభిచారానికి అలవాటు పడ్డ నీ భర్తను మార్చలేడా? పాపానికి అలవాటు పడ్డ నీ భార్యను మార్చలేడా? లోకానికి అలవాటు పడ్డ నీ కుటుంబాన్ని మార్చలేడా? మార్చగలడు. మనము ఆ తల్లిలాగా గోజాడేటువంటి పరిస్థితిలో లేము. వాడి బతుకు బతుకుతున్నాడు, నా సుఖం నేను ఎత్తుకుంటున్నాను నేను లోకం మీద. భార్య ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, నా సుఖం నేను చూసుకుంటున్నాను నేను లోకం ఇది. అయ్యో పోయిందే, పోయినటువంటి ఆమెను మరలా కాపాడుకోవాలని ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా? కొన్ని సమస్యలు కొంతమంది దగ్గరికి వెళ్తే, ఏందమ్మా పరిస్థితి ఎలా ఉందక్క అంటే, అప్పుడప్పుడు సిస్టర్ కూడా అమ్మాయితో కూడా చెప్తుంటాను, వాడేమో తాగి వాడి జీవితం వాడు, ఏమేమో ఎల్లకాడు అంటే ఏం బతికే ఏంది అసలు? గోజాడి దేవుని బతిమలాడితే మార్చలేడా? ఆయన మార్చలేడా? నీకే నమ్మకం లేకపోతే ఎలా మారుద్దంటే, చచ్చిపోయిన కుమారుడిని తిరిగి మళ్ళా ఎదవరాలికి ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు.
మన బ్రతుకులు కొడక ఎక్కడైతే సంతోషం కోల్పోయి ఏడుస్తున్నావో తిరిగి మరలా సంతోషాన్ని నీ జీవితంలో ఇవ్వగలడు. అందుకే మనం ఏం జరుపుకుంటాము? క్రిస్టమస్. ఆమేన్. లోకరక్షకుడు ఉదయించాడని చెప్పుకుంటాం, పుట్టినాడు బాలుడు అని చెప్పుకుంటాం. నా సంతోషం సంబరాలు ఆనందాలని పాటలు పాడుతున్న క్రిస్మస్ నెల కదా. ఇదంతా ఎందుకు వచ్చాడు ఆయన అంటే, నువ్వు ఏది కోల్పోయావో కోల్పోయిన దాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వటానికి వచ్చాడు. అలా ఇవ్వాలంటే ఆ రోజు ఆ దినాలలో బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రభు వారు ఈ రోజు ఈ దినాన నీ హృదయంలో పుట్టాలి, నీలో ఉండాలి ఆయన. నీలో ఆయన జీవిస్తే నీ జీవితంలో కూడా కోల్పోయింది మరలా నువ్వు పొందుకోగలవు. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగ్రహించను గాక. ఆమేన్. అందరం కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి పోతాం. ఎవరు కూడా మౌనం ఉండదు ఈ సమయంలో. నీ జీవితంలో కూడా